డేవిడ్ హ్యూమ్ అనేటువంటి ఒక ఆయన ఏం చెప్పాడంటే, జీవితంలో ఏదైనా సాధించాలన్నా, సంపాదించుకోవాలన్నా, లేకపోతే ఏదైనా సొంతం చేసుకోవాలన్నా శ్రమ అనేది తప్పదు. దేవునికి స్తోత్రం. అంటే జీవితంలో ఏదైనా సాధించాలన్నా, సంపాదించుకోవాలన్నా, ఏదైనా సొంతం చేసుకోవాలన్నా శ్రమ అనేది తప్పదు అనే అన్నాడు. అయితే అన్నవాడు ఎలాంటి వాడని మనం ఆలోచన చేస్తే, ఈయన చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇతను స్కాట్లాండ్కి సంబంధించినటువంటి అతను. డేవిడ్ హ్యూమ్ అనేటువంటి అతను తత్వవేత్త, చరిత్రకారుడు, ఆర్థికవేత్త, వ్యాసకర్త. ఇతను అత్యంత ప్రభావితమైనటువంటి అనుభవవాదము అనేటువంటి సమాజవాద వ్యవస్థకు ప్రసిద్ధి చెందినవాడికి. ఇతను 1711లో జన్మిస్తాడు. మే 7వ తారీఖున. ఇతను 1776లో చనిపోయాడు. అంటే 65 సంవత్సరాలు బ్రతికాడు ఇతను ఇతని యొక్క అధ్యయనాలు ఎలాగుంటాయంటే, దేని మీద అధ్యయనం చేశాడంటే, సౌందర్య శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు, ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు, జ్ఞాన మీమాంస అనేటువంటి అంశాన్ని అధ్యయనం చేశాడు, నీతి మెటాఫిజిక్స్ అనే దాన్ని కూడా అధ్యయనం చేశాడు, మనసు యొక్క తత్వశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశాడు, మత తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు, రాజకీయ తత్వశాస్త్రాన్ని కూడా అధ్యయనం చేశాడు. ఇతను అధ్యయనం చేసి ట్రీటైజ్ ఆఫ్ హ్యూమన్ నేచర్ అనేటువంటి పుస్తకాన్ని 1739లో ప్రారంభించి 40లో ముగిస్తాడు. అయితే ఈయన ఏమి రాశాడయ్యా అంటే, ఆయన బాగా ఫేమస్ అయినటువంటి పుస్తకం ఏంటంటే, మానవ స్వభావం యొక్క మానసిక ఆధారాన్ని పరిశీలించే మనిషి యొక్క సహజ శాస్త్రాన్ని, ఉనికిని తర్కించడంలో ఇతను ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకం ప్రపంచమంతా ఫేమస్. ఇలాంటి తత్వవేత్త ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మనిషి జీవితంలో ఏదైనా సంపాదించాలన్నా, ఏదైనా సాధించాలన్నా, ఏదైనా సొంతం చేసుకోవాలన్నా శ్రమ తప్పదు. దేవునికి స్తోత్రం.